అసలు భక్తి మార్గం వైపు వస్తే అంటే భక్తి మార్గం అంటే ఇది భక్తి మార్గం అని నేను అంటలేదు. మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం వచ్చింది. మనం డిటాచ్ అయిపోయాం మన సంస్కృతి నుంచి. గత 2 generations వీఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ ది, ఎస్పెషల్లీ 2000 తర్వాత పుట్టిన వాళ్ళు. ఎవరో సనాతన ధర్మం గురించి రాంగ్గా చెప్తే వాళ్ళే కరెక్ట్ ఏమో అనే ఫీలింగ్కి వచ్చేస్తున్నాం. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. కొందరు అంటే రిలీజియన్ చేంజ్ అవుతారు. ఏ రిలీజియన్ నుంచి ఏ రిలీజియన్ నుంచి పక్కన పెడితే హిందువుల నుంచి వేరే రిలీజియన్ చేంజ్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, నేను హిందువుగా ఉన్నప్పుడు ఒక పెద్ద తాగుబోతుని, తిరుగుబోతుని అనే స్టేట్మెంట్తో స్టార్ట్ చేస్తారు. హిందూగా ఉన్నప్పుడు హిందూగా ఉన్నవాడు ప్రతి ఒక్కడు తాగాలి, తిరుగుబోతుగా ఉండాలి అని ఎక్కడైనా హిందూయిజంలో ఉందా? ఇలాగా మిస్గైడ్ అవుతున్నారు జనం అని నా ఫీలింగ్ ఇలాంటి స్టేట్మెంట్స్తో. కర్మ సిద్ధాంతం గురించి చెప్తారు. నీ కర్మ నీకు ఎట్టి పరిస్థితుల్లో వదలదు, అది వెంటాడుతూనే ఉంటుంది, ఎమ్మటి పడుతూనే ఉంటుంది. తప్పు చేస్తే తప్పుకి శిక్ష గ్యారంటీ వస్తుంది అని కర్మ సిద్ధాంతం చెప్తుంది.